హాయ్ అండి. ఇప్పుడు నేను పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టంగా, హెల్తీగా తినే ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించేస్తున్నాను. ఫస్ట్ కళాయి తీసుకుని కట్ చేసుకున్న క్యారెట్, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా వెజిటబుల్స్ని ఆ సైజ్ అయితే కట్ చేయండి. బాగుంటాయి ఫ్రైడ్ రైస్లోకి. ఎప్పుడు కూడా నేను వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఈ విధంగానే చేస్తానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ మాకు కూడా చాలా ఇష్టం ఇది. దీన్నైతే ఒక్క 2 నిమిషాల పాటు వేయించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత ఫ్రైడ్ రైస్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడంతా పసుపు మీకు నచ్చితే వేయండి, లేదంటే లేదు. తర్వాత వీటిని కూడా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ వేసి అయితే నేను బాయిల్ చేస్తానండి. వెజిటబుల్స్ అన్నీ అప్పుడే కదా కుక్ అవుతాయి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది పెడితే చాలా ఇష్టంగా తింటారు. పైన లిడ్ పెట్టి కవర్ చేసాను. బాయిల్ అయిపోయినండి. మొత్తం వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. తర్వాత నేనైతే ఒక స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే పిల్లలకి కారంగా ఉండదు కదా. చక్కగా ఇప్పుడు నేతిలో అయితే వేయించుకోవాలి దీన్ని అలాగా. ఇంకా కొంచెం చూడండి, ఇప్పుడు బాగా కుక్ అయిపోయినాయి అవి. ఇప్పుడు ఇదైతే కొద్దిగా చికెన్ మసాలా అండి, కొద్దిగా వేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొద్దిగా కారం వేద్దాం. కారం ఆల్రెడీ నెయ్యితోటే మనం వేయించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ పెద్ద కారం అయితే ఏముండదండి ఫ్రైడ్ రైస్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి ఇందులో. రైస్ని వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ అంతా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడ్డానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్ బాయ్.